నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. నా మిత్రులు వక్కంత వంశీ గారు మొదటిసారిగా దర్శకత్వం చేస్తున్నటువంటి సినిమా. వంశీ గారు మంచి సాహిత్యాభిలాషి, చాలా సెన్సిబుల్ మనిషి, చాలా సెన్సిటివ్ మనిషి. ఈపాటికే కథా రచయితగా ఆయన బ్లాక్ బస్టర్ చిత్రాలకి పనిచేశారు. మొదటిసారిగా తను దర్శకత్వం చేస్తున్నారు అంటే తన కోసం తను ఎంత మంచి కథ రాసుకుంటారో మనందరికీ తెలుసు. ఈ సినిమా వరకు నేను చాలా రోజులుగా జర్నీ చేస్తూ వచ్చాను వంశీ గారితో. కొంత రష్ చూశాను. పాటల కోసం ఆయన నాకు బ్రీఫింగ్ ఇచ్చారు. ఆ నమ్మకంతో చెప్తున్నాను, ఇది ఒక సైనిక వందనం లాంటి సినిమా. మన కోసం అహర్నిశలు బార్డర్లో కష్టపడి శ్రమించి, ప్రతికూల వాతావరణంలో కూడా మన కోసం కష్టపడి శ్రమించే ఒక సైనికులందరికీ కూడా, సైనికుల జాతి అందరికీ కూడా ఒక సెల్యూట్ లాంటి సినిమా ఇది. ఈ పాటకి రిలీజ్ అయినటువంటి అన్ని పాటలు, ముఖ్యంగా మొట్టమొదటిసారిగా రిలీజ్ అయినటువంటి సైనిక పాట అయితేనేమి, మా గురువు గారు సీతారామ శాస్త్రి రాసిన బ్యూటిఫుల్ లవ్ సాంగ్ అయితేనేమి, లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అయితేనేమి, నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి మదర్ సెంటిమెంట్ సాంగ్ అండ్ మాయా, ఇక చెప్పక్కర్లేదు, ఇప్పుడే చూసాం ప్రేమో ఎరగ ఎరగ సాంగ్. సోషల్ మీడియాలో విడిగా అయితేనేమి ఈ పాటలకు కానీ వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. అందరూ కూడా ఒక ఫిలాసఫీ గురించి ఒక సాంగ్, మదర్ సెంటిమెంట్ ఒక సాంగ్, లవ్ గురించి ఒక సాంగ్, వచ్చిన టీజింగ్ కలర్లో ఉన్న సాంగ్, పేట్రియాటిక్ సాంగ్, రకరకాలైనటువంటి ఫ్లేవర్స్లో ఉన్న ఆల్బమ్ కుదరడం చాలా అరుదు. చక్కగా కుదిరింది, పాటలు మేము ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి. ముఖ్యంగా నాకు మనసుకు దగ్గరైనటువంటి మాయా మాయా సాంగ్ కూడా చాలా మంచిగా జనంలోకి వెళ్ళింది. ఆ పాటలో లైన్స్ కోట్ చేస్తూ నాతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో మనకి తెలుగు చిత్రసీమలో చాలా మంచి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. చాలా మంచి మంచి వాతావరణం కనిపిస్తూ ఉంది. అదే ఒరవడిలో ఈ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా కూడా ఉంటుంది, ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే ఈ కథ పట్ల, మా వక్కంత వంశీ గారి పట్ల, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ బన్నీ గారు మనకు పర్ఫెక్షనిస్ట్ ఉన్నాడు ఇక్కడ. అంటే ఇప్పటి వరకు పాటలు మీరు చూస్తే అన్ని పాటలు అందరికీ నచ్చాయి, మంచి ఆల్బమ్ కుదిరింది. ఇది ఒక 25% మాత్రమే. మిగతా 30% స్క్రీన్ మీద చూడబోతారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ అల్లు అర్జున్ గారి మూమెంట్స్ అయితేనేమి, దాని మేకింగ్ గురించి అయితేనేమి, అలా రావడానికి ఆయన పెట్టే శ్రద్ధ, ఆ విషయాన్ని ఆయన పట్టించుకునే తీరు దగ్గరగా ఉండి చూశాను కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్గా ఒక మంచి ఎమోషనల్ రైడ్ ఉంటుంది కథలో. చాలా పద్ధతైన సినిమా, తగ్గట్టుగా కమర్షియల్ అంశాలు చక్కగా కుదిరాయి. అండ్ మేకింగ్ వాల్యూస్ మామూలుగా ఉండవు. నేను చెప్పొచ్చో లేదో తెలియదు, లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో పాట చాలా స్పెషల్గా తీశారు. కన్నుల పండుగగా ఉంటుంది పాటల విషయం, సినిమా కూడా అంత గొప్పగా ఉంటుంది. ఇక విశాల్ శేఖర్ గారు వాళ్ళ అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. వాళ్ళతో ప్రయాణం కూడా చాలా ఎంజాయ్ చేశాను. అంటే మేము చాలా రోజుల తర్వాత తెలుగులో మళ్ళీ చేస్తున్నాము. చింతకాయల రవి సినిమా తర్వాత మళ్ళీ చేస్తున్నారు. చేస్తే గీస్తే మామూలుగా ఉండకూడదన్న పంతం వాళ్ళది. డెఫినెట్గా అనుకున్నట్టుగానే చక్కగా, అంటే వాళ్ళు బేసికల్ మెలోడీ ప్రియులు. సో ఏ పాటలోనూ ఆ మాధుర్యం మిస్ అవ్వకుండా, మన తెలుగు నేటివిటీ, కమర్షియల్ అంశాలు మిస్ అవ్వకుండా గొప్పగా ఆల్బమ్ తీర్చిదిద్దడంలో వాళ్ళ కృషి. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ పట్టు ఏంటంటే తెలుగు ఆల్బమ్ చేస్తే తెలుగు సింగర్సే పాడాలి అన్నది. నిజంగా ఈ ఆల్బమ్ మూలంగా మన హైదరాబాద్ సింగర్స్కి చాలామందికి మంచి అవకాశం దొరికింది. అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు. ఏ తర్వాత పాటలు చక్కగా కుదిరాయి, స్క్రీన్ మీద అదిరిపోతుంది, మంచి సినిమా మీరు చూడబోతున్నారు. ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో నాకు అవకాశం కల్పించినటువంటి మా వక్కంత వంశీ గారికి, బన్నీ గారికి, లగడపాటి శ్రీధర్ గారికి, మా ప్రియమైన నాగబాబు గారికి, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో